శక్తిశాలిగా అక్కడున్నా సర్వం తెలుసుకుంటుంది ఆ తల్లి. అందుకు వెంటనే ఆ తల్లి యొక్క తాడు అంటే దవడ, లలితా తాడు సంభవ, లలితాదేవి యొక్క దవడల్లోంచి ఒక ఆవిడ వచ్చింది రెండు వెంటనే. ఆవిడ మంత్రమే కదండి ఆ తల్లి. ఆవిడ యొక్క దవడల్లోంచి ఒక ఆవిడ వచ్చిందిట. ఆవిడ ఎవరంటే గరుడ వాహనం మీద కూర్చుని వస్తోంది. ప్రతప్త కనక ప్రక్ష, కరగబెట్టుతున్న బంగారం వంటి ఎర్రని పసుపు కాంతులతో ఉంది ఆ తల్లి. ప్రతప్త కనక ప్రక్ష. ఆవిడ గరుడారుడై ఒక దూకింది రెండు రణాజిరే దుమికి వచ్చిందిట ఆ యుద్ధభూమిలోకి. ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి దవడలోంచి వచ్చింది లలితాదేవి. ఆవిడ పేరు నకులి గరుడారూఢ సంపపాత రణాజిరే. ఇక్కడ మీకు కొంచెం మంత్రశాస్త్ర విషయం చెప్పాల్సి వస్తుంది. నకులీదేవి మంత్రం శ్రీ విద్యలో ఒక మంత్రం. సారస్వత మంత్రములు అని కొన్ని మంత్రములు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. సారస్వత మంత్రములు అంటే విద్యనిచ్చే మంత్రాలు. ఈ విద్యనిచ్చే మంత్రాల్లో చింతామణి సరస్వతి, నీల సరస్వతి, నకులి సరస్వతి, వాగ్వాదిని సరస్వతి ఇత్యాదులు చాలా ఉన్నాయి. త్వరితా సరస్వతి, లఘుశ్యామ ఇత్యాది అనేక సారస్వత మంత్రాలు ఉన్నాయి. వీటిని ఉపాసించే వాళ్ళు కొందరు ఉంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తాయండి. అందులో ఈ నకులీ సరస్వతి ఏం చేస్తుందంటే వాదనలో అవతల వారిని ఓడించడంలో నకులీ సరస్వతి ఉపాసకులు సిద్ధి పొందుతారు. ఎలాగంటే మనపై చెడ్డ మాట్లాడేవారు, శాపాలు పెట్టేవాళ్ళు, తిట్టేవారు, ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకంటే సృష్టిలో మన మీదకి ప్రసరిస్తున్న దోషాలు మనల్ని హింసించేవి రెండు రకాలు ఉంటాయి. ఏ పంటి కింద ఏముందో అని ఒక సామెత ఉంది. కొంతమంది నోటితో ఏమంటారో తెలియదు, భయంకరం. కొందరు మెచ్చుకుంటే ఒక ప్రమాదం, కొందరు తిరిగితే మరీ ప్రమాదం, కొందరు మెచ్చుకోలు కూడా ప్రమాదమే. ఇలాంటి ప్రమాదాలు రెండింటి వల్ల వస్తాయండి. ఒకటి మాట, రెండు చూపు. చూపుతో వచ్చేదానికి దృష్టి దోషం అంటారు, మాటతో వచ్చేదానికి శాపనార్థాలు అంటారు. అందుకే నలుగురు నోళ్లలో పడకుండా ఉండడానికి జాగ్రత్త పెడుతూ ఉండాలి. 10 మంది కలిసి అబ్బాయి అంత గొప్పవాడు అయ్యా అంటే వాడి వెంటనే జబ్బు వస్తుంది. 10 మంది కలిసి తీరితే ఇంకా వస్తుంది. ప్రతి వ్యక్తి చుట్టూ ఈ వాక్కులలో ఉండే దోషముల వల్ల కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. ఇది పక్క వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చే దోషాలు అలాంటివి. అందుకు వాళ్ళు ఎలా పొడుస్తారంటే కాకుల్లా పొడుస్తున్నారండి లోకులు అంటారు. చూడండి ఇక్కడ గద్దల్లా పొడవడం, కాకుల్లా పొడవడం, ఇలాంటివన్నీ. అందుకే వీళ్ళు వాహనాలు కూడా ఒక్కొక్కరికి గద్ద ఒకటి ఇలాంటివి పెట్టుకున్నారంటే ఈ చెడు మాటల శక్తులు. చెడు మాటలు అవతలవాడు అనడమే కాదు, నువ్వనుకున్న చెడు మాటలు కూడా నిన్ను బాధిస్తాయి. అందుకే మనకి వేదం ఏం చెప్తోందంటే మంచి మాట్లాడు. మధుమతి వాచముదీయం. వాక్ ఎలా ఉండాలో గీతల కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్పాడు. కొంతమంది మాట్లాడితే ఎప్పుడు అపశకునాలే, తిట్టడం. ఇద్దరు కలిస్తే మూడో వాడిని తిట్టుకోవడమే మంచి కాలక్షేపం. ప్రస్తుతం అది మనం చూస్తూ ఉంటాం. అందుకే ఏం తోటం లేదు, కాసేపు రావయ్య ఆత్మస్థుతి పరమంగా చేసుకుందాం అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే మంచి టైం పాస్. అయితే వాక్కు చాలా శక్తివంతమైనది. వజ్రవత్ హినస్తి అని అన్నాడు. వాక్కు వజ్రాయుధం కన్నా పదమైందిటండి అది. వాక్ అగ్ని. అందుకే వాక్కు వల్ల మనలో ఉన్న వాక్కుల వల్ల కొందరు అనవసరపు లొడలొడ వాగుడు, అది ప్రమాదమే. అలాగే వాడిని తిట్టా, వీడిని తిట్టా, లేదా మహాత్ములు నిందించడం. లోకంలో ఒక సైకాలజీ ఉంటుంది. ఎవరైనా గొప్పవాడి పేరు చెప్పిన వెంటనే వాడి గురించి నాకు బాగా తెలుసండి అని నెగిటివ్ చెప్తాడు వీడు ఫస్ట్. ఒక సంగీత విద్వాంసుల గురించి చెప్తే వాడా 24 గంటలు తాగుతూనే ఉంటాడండి అని. వాడు సంగీత విద్వాంసులను పొగిడేరే తప్ప వాడు తాగడం లేదని పొగలేదు వాళ్ళు. మరి సంగీతం గురించే పొగిడేరు వాడు. కానీ వీడు తాగుతున్నాడు అనగానే వాడు కూడా దేనికి పనికిరాడు వాడు అనుకుంటే వీడు కూడా సరిగ్గా తృప్తి పడతాడు. అందుకోసం చెప్పుకుంటుంది సైకాలజీ. వాక్కుల్లో ఇన్ని భయంకరమైన శక్తులు ఉంటాయి కనుకనే ఈ వాక్కుల్లో ఉన్న అన్ని దుష్టత్వాల్ని పోగొట్టడానికి. కనుక వాక్కుల్లో ఉన్న ఇన్ని దుష్టత్వాలే సర్పిణి మరేమిటో కాదు గుర్తుపెట్టుకోండి. ఇవి విషాన్ని వెదజల్లుతాయి. మాటల్లోంచి వచ్చే చెడే విషం వాటిని వెదజల్లే వాగ్రూప శక్తులు ఇవన్నీ కూడా. అలాగే కొంతమంది యంత్రాలు మంత్రాలతో ఇంకొన్ని హింసిస్తూ ఉంటారు. పరమంత్రాలు, పరయంత్రాలు. వీటిని మనం లోకంలో ఒకటి నశించాలని మంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు, స్తోత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు. అందులో మన సాధన స్థితిలో కాస్త ఎదుగుతూ ఉంటే మన చుట్టూ శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఇలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరి సమాధానం చెప్పడానికి అమ్మ తన భక్తుల రక్షణ కోసం నకులీదేవిని రెడీగా పెడుతుందండి. అమ్మ తన భక్తుల్ని ఎలా కాపాడుకోవాలో అమ్మ చూస్తుంది. అందుకే శక్తిశాలిగా ఏం చేయాలా అని అనుకుంటూ ఉంటే అమ్మ నోటి నుంచి పంపించింది నకులు. నోరు దేనికి స్థానం? వాక్కుకు స్థానం. అందుకు నకులీదేవి వచ్చింది. మనం కూడా నకులీదేవిని నమస్కరిద్దాం. నకులం అంటే ముంగిస అని అర్థం అండి. నకులం అంటే ఏమిటి?
ముంగిస. ముంగిస ఎలాగైతే పామును కొడుతుందో అలాగే దుష్టవాక్యం వాటి ఖండిస్తుందట. ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే ఈ లోకంలో పవిత్రమైన హిందూ మతాన్ని, పవిత్రమైన వేద ధర్మాన్ని, పవిత్రమైన పెద్దవాళ్ళని, మన దేవతలని, మన ఆచార్యుల్ని నిందిస్తూ తిరుగుతున్న సత్యులు చాలా కనిపిస్తున్నారు మనకి. వాళ్ళందరి పని పట్టాలి అంటే ఆ లలితా పరమేశ్వరుని ధ్యానిస్తే నకులీదేవిని పంపిస్తుంది. అదే సనాతన ధర్మ రక్షకుల యొక్క వాక్కులలో ఈ నకులీదేవి వెళ్ళాలి. ఈ నకులీ మహామంత్రం అష్టాభిధాన నకులి దంతై పరివృత పరిహి అని మహామంత్రం ఒకటి ఉంది. మంత్రం పూర్తిగా సభల్లో చెప్పరాదు కనుక అక్కడితోనే నేను ఆపుతున్నాను. ఆ దివ్యమైన ఆ నకులీ సరస్వతి అనబడేటువంటి ఆ తల్లి బయలుదేరి వచ్చిందండి. ఈ తల్లి యొక్క అనుగ్రహంతో దుష్టులైనటువంటి వాళ్ళు ఈ ధర్మంపై వేసే విషపు వాక్కులన్నింటి కూడా ఖండించి సంహరించగలం మనం. అందుకే విషశక్తుల్ని దునుమాడేది నకులి. ఇది మాటకు సంబంధించింది కావచ్చు, ఇంకా మన శారీరకమైన విషములు టాక్సిన్స్ అని మనం అంటాం. ఇప్పుడు దైహికంగా చెప్తున్నాను నేను, ఇంతవరకు వాక్పరంగా చెప్పి. ఈ టాక్సిన్స్ వీటి వల్ల రోగాలన్నీ వస్తాయి. ఈ విషములన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పోగొట్టగలిగే శక్తి నకులీ వారానికి, నకులీ సరస్వతికి ఉన్నది. ఆ నకులీ సరస్వతి బయలుదేరిందండి. లలిత కాళ్ళు సంభవ. ఈవిడ ఎలాగా ఉన్నది అంటే గరుడారూఢ, గరుత్మంతుడిపై కూర్చుని వచ్చిందిరండి ఈవిడ. సమస్త వాన్మయాకార. ఎందుకు గరుత్మంతుడి మీద వచ్చింది చెప్పండి? సర్పములకు గరుత్మంతుడి శత్రువు. ఏం కాంబినేషన్ అండి వీళ్ళకి. అంతేకాదు విషాన్ని పోగొట్టగలిగాడు ఆయన మహానుభావుడు. అమృత కలశాన్ని తెచ్చిన మహానుభావుడు గరుత్మంతుడు. గారుడీ విద్య అని ఒక విద్య ఉంది మనకి. ఈ గారుడీ విద్యను కానీ ఎవరైతే ఉపాసన చేస్తారో వారు రోగాలు పాలవచ్చ. ఎందుకంటే రోగాలన్నీ విషముల వల్ల వస్తాయి. విషం అంటే ఏమిటో కాదు, మన శరీరంలో అన్వాంటెడ్ మెటీరియల్ కానీ పేరుకుపోతే విషం తయారవుతుంది. సర్వే రోగాహమలవశాహ అని మనకి వైద్యశాస్త్రం చెప్తూ ఉన్నది. కనుక అన్వాంటెడ్ మెటీరియల్ పేరుకోగానే అప్పటి విషయం వల్ల రోగాలన్నీ వస్తున్నాయి. గారుడీ విద్యను ఉపాసించేటువంటి వారు దాని నుంచి బయటపడగలరు. మనకి ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు కిరంతి మంగేభ్య కిరణ నికురంభామృతమస్రసం అనే శ్లోకంలో చక్కగా చెప్తారు. అక్కడ గారుడ యుధ అనే మాట వేశారు, గరుత్మంతుని వలే అనే మాట వేశారు. సర్పాణాం దత్వం శమయతి శకుంతాధిప యువ. శకుంతాధిపుడు అంటే ఎవరు? గరుత్మంతుడు. అతడు సర్పాణాం దత్వం శమయతి, అతడు విషములన్నిటి యొక్క దత్వాన్ని పోగొట్టేవాడు. కనుక అమ్మ నిన్ను ఉపాసించే వాడి యొక్క చూపులో కూడాను అమృతం ఉంటుందమ్మా. అటువంటి వాడు చూస్తే చాలు అవతలి వాళ్ళు ఉన్న విషయం పోతుంది అని శంకరుల వారు చెప్తూ ఉంటారు. కనుక ఆ అమృత స్వరూపుడైనటువంటి గరుత్మంతుడు వాహనంపై కూర్చుంది నకులి అంటే గారుడీ విద్య, వాగ్విద్య రెండింటి కాంబినేషన్ ఈ మంత్రం. ఇది రహస్యం అండి. మంత్రాది దేవతలు వీళ్ళందరూ. అంతేగాని ఏదో యుద్ధవర్ణన చేస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారని హారర్ ఫిల్మ్ చూస్తున్న ముచ్చటతో వినద్దు దీన్ని. ఆయా మంత్రాది దేవతలను మనం దర్శిస్తున్నాం మన పురాకృత సుకృతం వల్ల అని తెలిసి మన జీవితంలో వాగ్విషముల బాధ, శరీర విషముల బాధ లేకుండా చెయ్యమని నకులీదేవిని మనం ప్రార్థిస్తున్నాం. ఆ నకులీదేవి గరుడారూఢై వచ్చింది. ఈమె సమస్త వాంగ్మయాకార. ఈవిడెవరంటే వాంగ్మయాకారిని. నకులీదేవి ఉపాసన ఉన్నటువంటి వాడు మాట్లాడితే వాడి ముందు ఏ ఒక్కరూ నిలవలేస్తారు. వాడు ఏదైనా చెడు మాట మాట్లాడితే వీరి మాట వెళ్ళి ఖండిస్తుంది ఆ మాటని. కనుకనే ఆదిశంకర భగవత్పాదుల వారు శ్రీ విద్యోపాసకులై కుతర్క మతాలని, కుమతాన్ని ఖండించారు. అప్పుడు శంకరులే ఒక నకులీ సరస్వతిలా మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకు మహాత్ముల వాక్కులలో నకులీదేవి ఉండి దుర్మతాలను ఖండిస్తూ రక్షిస్తూ ఉంటుంది. అలాంటి నకులీదేవి పవిత్రమైనటువంటి సనాతన ధర్మంపై విరుచుకుపడుతున్నటువంటి సర్పిణీ రూపాలైన దుర్మతాలను ఖండించవలసిందిగా మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆ నకులీదేవి గరుడ ప్రాతర్యుద్ధే సుమేర జంగమ. ఆ తల్లి ఎలా ఉందంటే కదిలి వస్తున్న బంగారు కొండలా ఉందిటండి. చిన్న రూపం కాదు ఆవిడది. అంత మహోన్నతమైన రూపంతో క్రోధవత్తేక్షణ ఎర్రని చూపులతో ఉన్నదిట. ఒక్కసారి పళ్ళు బయటపెట్టి ఇక్కిలించిందిట తల్లి. వజ్రనఖై వజ్రదంతై. నఖములేమో వజ్రములు, దంతములు వజ్రములు. అందులో వజ్రము అంటే ఆ దంతములు మొత్తం 32 పళ్ళవి. 32 దంతకోటిత. ఆ 32 పళ్ళులోంచి మొత్తంగా 32 కోట్ల నకులాలు వచ్చేది బయటికి. చూడండి, ఆవిడ శరీరం నుంచి పావులను సృష్టిస్తే ఇది తన పళ్ళల్లోంచి 32 కోట్ల నకులీ దేవతల్ని పంపించిందంటే ముంగిసలు వచ్చేట. 32 కోట్ల ముంగిసలు. ఇవన్నీ కూడా వజ్రము వంటి శరీరము కలిగినటువంటివి. దూకేయండి ఒక్కసారి వేటి మీద? ఆ యుద్ధ భూములకు చొచ్చుకు వచ్చిన పాముల గుంపుల మీద ఈ ముంగిసల గుంపులు ప్రవేశించి అందిన పామును అందినట్టే కొరికి
కింద పడి సంహరిస్తూ ఉన్నాయి. అయితే చూస్తూ ఉంది ఈ తల్లి. పాముల్ని చంపడం కాదు, దాని మూలమైన సర్పిణిని చంపాలి గమనించుతూ ఉన్నది ఈ తల్లి. ఎప్పుడైతే పాములన్నీ ఈ విధంగా దెబ్బతింటూ ఉన్నాయో అప్పుడు ఈ తల్లి నకులీదేవి గారుడాస్త్రం అతిక్రూరం సమధత్త సులీముఖి, గారుడాస్త్రము అనే దాన్ని ప్రయోగించి తద్గారుడాస్త్రముద్వార జ్వాలాదీపిత దిమ్ముఖం ప్రవిశ్య సర్పిణీ దేహం సర్పమాయాం యశోషయత్. బయటకొచ్చిన పాముల్ని ముంగిసులు కొట్టేస్తే నకులీదేవి వేసిన గారుడాస్త్రం ఉందే అది తిన్నగా ఈ సర్పిణి అనబడేటువంటి ఆరిజన్ దగ్గరగా కొట్టిందనమాట. వెంటనే సర్పిణి అనబడే ఆ మాయ పూర్తిగా దగ్ధమైపోయింది. మాయాశక్తి ఎప్పుడైతే నశించిపోయిందో ఈ సర్పాలు మరి వెలికి రాలేదు. ఇది ఎప్పుడైతే జరిగినదో ఇంకా మిగిలిపోయినటువంటి సేనాపతులందరూ ముందుకు రావడం మొదలుపెట్టారు. కరంకుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ గద్దపోటు మొదలైన వాటి మీద కూర్చున్నటువంటి ఆ సేనాపతులు రాగానే అమ్మవారు మహావేగంగా వాళ్ళ విద్యకు వెళ్ళి అద్భుతమైనటువంటి తన యొక్క దివ్యాస్త్రాన్ని తీశారట. ఎందుకంటే వాళ్ళందరూ లెక్కలేని సేనలు వచ్చాయి. ఇప్పుడు సర్పాలు పోయే లెక్కలేని సేనలు వస్తున్నాయి. ఈ సేనలన్నిటి పేరుకి అమ్మ ఏం చేసిందంటే అక్షీణ నకులం అనబడి ఒక అస్త్రాన్ని వేసిందండి. ఇవన్నీ మంత్రాలు. అస్త్రాలంటే మంత్రాలు ముందే చెప్తున్నాను మీకు. గారుడాస్త్రం తర్వాత నకులీదేవి వేసిన రెండవ అస్త్రం ఏంటి? అక్షీణ నకులం. ఈ అస్త్రం వేయగానే ఎలాంటి ముంగిసులు పుట్టుకొచ్చాయంటే ఇందాకొచ్చిన ముంగిసులు సర్పాలను కొట్టడానికి వచ్చాయి. ఇప్పుడు వచ్చినవేమో ఈ రాక్షసేనల మొత్తాన్ని నాశనం చేయడానికి వచ్చాయి. ఇవన్నీ వజ్రాంగ, వజ్రరోమాణో, వజ్రదంత మహాజమా, వజ్రసారాష్ట్ర నిబిడ, వజ్రవాళ భయంకరా. వజ్రము వంటి తోకలతో, వజ్రము వంటి పళ్ళతో, వజ్రము వంటి రోమములతో, వజ్రముల వంటి గోళ్లతో, వజ్ర సార శరీరములతో ఇవన్నీ వచ్చి తిన్నగా అక్కడ ఉన్నటువంటి ఈ రాక్షసేనలు ఒళ్ళ మీదకి ఎక్కిపోయాయి. అందిన వాళ్ళని అందినట్టు కొరుకుతున్నాయట. కొందరు భుజాలు ఎక్కిపోయాయి, కొందరు తల ఎక్కిపోయాయి, కళ్ళు ముక్కు అన్ని కొరికేస్తున్నాయి ఈ నకులాలు. అలా వాళ్ళ ప్రాణాలన్నీ పోతూ కొద్దిసేపట్లోనే మొత్తం ఆసురీ సేనలన్నీ సంహరింపబడ్డాయి. ఇంకా వీళ్ళు మిగిలిపోయారు ఐదుగురు సేనాపతులు, కరంకాదులు. ఈ తల్లి వాళ్ళని చంపడానికి తన గరుడారూఢంతో ఉత్ప్లుచ్చ గరుడారూఢాధిపపాత రణాంగని గరుడ వాహనంతో దుమికి వచ్చి ఒక్కసారిగా కత్తి తీసి ఆ కరంకుడి తలని ముందు ఖండించిందిట. వెంటనే పడిపోయింది ఆ తల. ఆ మిగిలిన ముందుకు రాగానే నలుగురిని కలిపి జుట్టు పట్టుకుంటుంది ఆ తల్లి. పట్టి ఖడ్గంతో ఒక్క వేటు వేసింది. నలుగురి తలలు ఒక్కసారి నేలపడ్డాయి. ఆ విధంగా నకులీదేవి లాఘవంతో క్షణకాలంలో ఈ మొత్తం ఐదుగురిని చంపడాన్ని అక్కడ ఉన్నటువంటి శ్యామలాదేవి చూసిందిటండి. ఆవిడ చూసి దగ్గరికి పిలిచిందిట. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. గొప్ప పని చేస్తే మెచ్చుకోకుండా ఎవరుంటారు అని గొప్ప మనకు స్లోగన్ ఇస్తున్నాడండి ఇక్కడ. లోకోత్తరే గుణే దృష్టే కస్యన ప్రీతి సంభవ. లోకంలో ఎవరూ చేయలేని గొప్ప పని చేసిన వాళ్ళని చూస్తే ఎవరికి ప్రేమ కలగదు చెప్పండి. అందుకు శ్యామలాదేవి దగ్గరికి పిలిచి గట్టిగా ఆలింగనం చేసుకుని, నువ్వు అమ్మవారి దవడల్లోంచి పుట్టావు, నువ్వు ఇక నుంచి నాకు అంగదేవతగా ఉండువుగాక అన్నది రండి శ్యామలాదేవి. అందుకు శ్యామలాదేవి దగ్గరకు వచ్చి కూర్చుంది నకులీదేవి. ఇక్కడ మీరు దీనిలో ఔచిత్యం మీరు గమనించుంటారు. శ్యామలాదేవి అంటే ఎవరైనా చెప్పుకున్నాం మనం? వాక్కులకి శబ్దాలకి దేవత. ఆవిడ పాపం సంగీతం, సాహిత్యం ఇలాంటివన్నీ పెట్టి అద్భుతమైన విద్యలన్నిటికీ అధిష్టాన దేవతగా ఉంది. కానీ ఈ కుబుద్ధుల వాగుల్ని కట్టించడానికి మరొక వాగ్దేవత కావాల్సి వచ్చింది. అందుకోసం అమ్మవారు వాగ్భవ కూటైక స్వరూపం కపంకజ కదా, వాగ్భవ కూటమైన ముఖ పద్మంలోంచి తీసింది. ఇవన్నీ మంత్ర రహస్యాలండి. అక్కడి నుంచి తీసిందనమాట నకులిని. అప్పుడు చూసింది, ఓహో ఈవిడ అవసరం కూడా విద్యకు చాలా అవసరం, నకులీ సరస్వతి అవసరం కూడా విద్యకి చాలా అవసరం. మనకు అంత గొప్ప విషయం చెప్పాలో దానితో పాటు దుష్టులను అంత ఖండించడానికి ఉపయోగించాలి దాన్ని. లేకపోతే శంకర భగవత్పాదుల వారు ఆ రోజుల్లో 72 దుర్మతాలను ఖండించుకుంటూ వచ్చారంటే ఈ శ్రీ విద్యోపాసకులైన మహానుభావునికి ఈ నకులీ సరస్వతి ఎంత సహకరించుంటుందో మీరు ఆలోచించుకోండి. అందుకు దుష్టుల యొక్క వాదాన్ని ఖండించడానికి అవసరం గనకనే విద్యలకి నకులీ సరస్వతి అవసరం గనక శ్యామలాదేవి ఏం చేసిందంటే నకులీ సరస్వతి దగ్గర పెట్టి కూర్చుందండి. శ్యామల అంటే దీని అర్థం ఏంటంటే మనకి శ్రీ విద్య మంత్రాల్లో అంగమంత్రములని చాలా ఉన్నాయి. ఇక్కడ రశ్మిమాల మంత్రములు అని శ్రీ విద్యలో చెప్పబడుతున్నాయి. రశ్మిమాల, రశ్మి అంటే అర్థం ఏమిటి? కిరణాలు, కిరణాల సమూహం. అన్ని మంత్రాలు ఉన్నాయట. ఎందుకంటే ఇన్ని మంత్రాలంటే అసలైంది అమ్మ అయినప్పటికీ మన బ్రతుక్కి ఎన్ని కావాలో ఆ తల్లికి తెలుసు.
మనం అంటా నాకేం కోరికలు లేవండి అని, 3 పూట్ల తింటూ ఉన్నంతకాలం నాకు తిండి మీద కోరిక లేదండి అని అమరిపోతుంది కనుక పాపం వాడికి. కానీ కోరికలు లేకపోయినా అవసరాలు ఉంటాయి, మనకి ఎన్ని పని చేయాలండి. కొందరు నాకు ఈ శరీరం గురించి ఏం లేదండి, అంత ఆత్మజ్ఞానమే అని. కానీ నేలకు సమయానికి తిండి పడకపోతే వస్తుంది పాపం. వాళ్ళ పిల్లలకు ఒంట్లో వేడి చేస్తే చాలు వస్తుంది. ఇవన్నీ ఉంటాయి లోకంలో, తప్పని మాత్రం కాదు. శరీరం ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. అమ్మ లోకయాత్రా విధాయిని, నీకు పరం మీద దృష్టి పెట్టుకున్నప్పటికీ బ్రతుకున్నంతగానో శరీరం నడవాలే. అంతేకాదు నువ్వు ఎంత ఆత్మజ్ఞానం కోసం మఠం వేసుకు ధ్యానం చేయాలన్నా ఒంట్లో ఒప్పుకుండానా? అక్కడ కూర్చోగానే ఇంట్లో వాళ్ళలో ఏదో చికాకులు వచ్చాయి అంటే నువ్వేం చేయగలవు? ఎవరో ఏదో దుష్టశక్తిని నీ మీద ప్రయోగిస్తే నువ్వు సాధన కూర్చోగలవా? అందుకు ఆ తల్లి అసలైన ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది, అందులో సందేహం లేదు. కానీ అది అందుకునే లోపల ఈ జీవయాత్రలో జీవుడికి ఏ విఘ్నము కలగకుండా చూసుకోవాలి. అందుకే లోకయాత్ర విధాయిని అని అమ్మ పేరు. అంతేకాదు పరమంత్ర విభేదిని అని కూడా పేరు ఉన్నది మనకి. అలాగా మనకెవరి మీద శత్రుత్వం ఉండకూడదు, అప్పుడే అమ్మ రక్షిస్తుంది. ఎందుకంటే మన గురించి మనమే చూసుకుంటూ ఉంటే ఇంకా ఆవిడ ఏం చేస్తుంది? మనకి ఎవ్వరి మీద శత్రుత్వం లేకుండా మన అమ్మనే పట్టించుకుంటూ ఉంటే మనకి శత్రుత్వం లేకపోయినా మనల్ని శత్రువులుగా భావించే శత్రువులు ఉంటారు. కొంతమంది నిష్కారణంగా ఉంటారు, తప్పనిది లోకల్లో పూర్వజన్మ ప్రారంభం బట్టి ఏర్పడుతూ ఉంటారు. కొందరు లేకపోతే ఇన్ని మంత్రాలు మనకి ఎవరిచ్చారు? ఆ తల్లి. అందుకు ఇన్ని మంత్రాలు ఆమెకు రస్ములుట. అందులో ఈ శ్యామలాదేవి దగ్గర కొన్నిటి పెట్టేసింది, ఇవన్నీ నీ డిపార్ట్మెంట్, ఓ వరాహమ్మ ఇవన్నీ నీ అని ఆవిడికి ఇచ్చేసింది. ఆవిడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వారాహిదేవి దగ్గర స్వప్నవారాహి, తిరస్కరిణి, అంధిని ఇత్యాది మంత్రములన్నీ అక్కడ ఉన్నాయి. ఈవిడ దగ్గర లఘుశ్యామ, వాగ్వాదిని, నకులీ సరస్వతి ఇవి ప్రధానమైనవి. ఇంకా మరికొన్ని ఉన్నాయనుకోండి, సుఖశ్యామల మంత్రములు ఇత్యాదులు. కానీ లఘుశ్యామ, వాగ్వాదిని, నకులి సరస్వతి అనబడేటువంటి 3 మంత్రదేవతలు ఉన్నారు. అయితే ఆ మంత్రాలన్నీ మనకు తెలియండి అంటే ఇప్పుడు మీరు చేస్తున్నదంతా మంత్రోపాసన. చెప్తూ ఉన్నంతసేపు ఎటో ఆలోచిస్తున్నా మీ ప్రమేయం లేకుండానే వాక్కులు వెళ్తున్నాయి కదా, ఈ శబ్దాల్లో తల్లింది. అందుకే మన పురాణాలు ఎందుకు చదవమంటున్నారంటే నువ్వు కూర్చుని సాధన చేయలేకపోయినా చెప్తున్నంతసేపు కుర్చీరేశ్వరునైన గారు కూర్చుంటాం మనం. ఆ కూర్చున్నంతసేపు వద్దన్నా చెవిలో పడతాయి, కునుకులో కొన్ని పోయినా అప్పుడప్పుడు కొన్నైనా పడతాయి కదా. కనుకనే అన్ని యజ్ఞాల కంటే గొప్పది కథాయజ్ఞం అన్నారండి. కథాయోగం, కథాయజ్ఞం. ఆ సమయంలో మీకు తెలియకుండా మనం ఏకాగ్రంగా దాన్నే వింటూ ఉంటాం. అలాగిప్పుడు మనకు తెలియకుండా మనందరం నకులీ సరస్వతి ఉపాసన చేశాం. ఇక్కడున్న అందరికీ కూడా ఆ నకులీ సరస్వతి రక్షించబడుగాక. మనం ఏ ధర్మం మీద భక్తితో ఇక్కడ కూర్చున్నామో ఆ సనాతన ధర్మాన్ని ఈ నకులీ సరస్వతి రక్షించుగాక అని మనం ప్రార్థన చేద్దాం. ఈ విధంగా సర్పిణి మాయినటువంటి తోసివేసేసింది ఈ నకులీదేవి. తోసివేసి శ్యామలాదేవి మంత్రముల్లో అంగదేవతగా మిగిలిపోయినది అని ఇక్కడ ఆ శ్యామలాదేవికి అంగదేవత నకులీదేవిని తెలియజేశారు. ఆ తర్వాత 5 సేనల పని పూర్తయిపోయిందని తెలిసి భండాసురు 7గురిని పంపిస్తాడు. వాళ్ళేమో మాటలతో విషాద వెదజల్లే వాళ్ళైతే ఇప్పుడు చూపులతో చేసేవాళ్ళు రాబోతున్నారండి. వీళ్ళని కొట్టడానికి వారాహిదేవి దగ్గర ఆల్రెడీ ఒక అంగదేవత ఉంది, ఆవిడ బయలుదేరుతుంది. ఆవిడెవరు అనేది రేపు చెప్తాను. ఆ చూపులతో ఉండే శక్తుల్ని దిష్టి అంటారు మన లోకల్లో. రకరకాల చక్షుశక్తులు ఉంటాయి. ఎన్ని రకాల దిష్టులు ఉంటాయో వర్ణించిందండి లలితోపాఖ్యానం. అన్ని రకాల దిష్టుల్ని అక్కడ రాక్షసులుగా సేనాపతులుగా పెట్టేశాయి. 7గురు సేనాపతులు, 7 రకాల దిష్టులు. ఈ దిష్టి శక్తుల్ని పోగొడుతుందిట. కొంతమంది చక్కగా భోంచేస్తుంటే చక్కగా తింటున్నాడండి బాబు అని వెళ్ళిపోయాడంటే మీరు తిన్నదంతా వాళ్ళు అయిపోతుంది వెంటనే. ఏంటో ఈ మధ్య చాలా కొంచెం బలంగా కనబడుతున్నారు ఏంటంటే వెంటనే రక్తవేదనాలు పట్టుకుని వాడు క్షీణించిపోతాడు. వాడు పాపం వాళ్ళ మీద అనాలని వాడు కాదు, ఆ చూపు చూస్తారే, ఆ చూపులో వీళ్ళకేం తెలియదు. ఎందుకంటే మన శరీరంలో ప్రతి అణువులో జన్మజన్మల సంస్కారాలు, ఈ జన్మలో మనం చేసే తపస్సులు కలిసిపోయి ఉంటాయి. అందుకే కాస్త సాధకుడు ఉపాసకుడు అయినప్పుడు వాడు అణువణువుల్లో మంత్రదేవత ఉండిపోతుంది కనుక మన శరీరాలు మాంసమయ శరీరాలైతే ఉపాసకుడి శరీరాలు మంత్రమయ శరీరాలు అయిపోతాయి. వాళ్ళు ఉపాసించే మంత్రదేవత వాళ్ళ రక్తాణువుల్లో, వాళ్ళ ప్రాణ అణువుల్లో, వాళ్ళ మనో అణువుల్లో దాగిపోయి ఉంటాయి. అందుకు వాళ్ళు చూసినా, వాళ్ళు మాట్లాడినా అందులోంచి వచ్చేవన్నీ మంత్రదేవతలే కనుక వాళ్ళు ఆశీర్వదిస్తే జరుగుతుంది, వాళ్ళు చూస్తే జరుగుతుంది ఉపాసకుల దగ్గర మనం అంటూ ఉంటాం. అదే ఎప్పుడు కూడా ఆ పని చేయకుండా తింటూ పడుకుంటూ ఉండేటువంటి మహాత్ములు ఉంటారు. వాళ్ళకి ఏ దేవత లేదు, ఉపాసన లేదు, నిష్ఠ లేదు. గర్భం నుంచి తెచ్చుకున్న పాప వంతులు ఉంది, దాన్ని కడుక్కునే ప్రయత్నం లేదు. కనుక వాళ్ళలో నిత్యం ఏం కొడుకుపోయిందే అది
పైగా బయటికి కనబడవు కానీ లోపల ఎన్ని దుష్టాలోచనలు ఉంటాయో. మరి ఇవన్నీ ఇంత కంపు కొట్టేవన్నీ లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చేది అదే కంపు. వాడు చూసినా అదే వస్తుంది బయటికి, వాడు మాట అన్నా అదే వస్తుంది. అందుకు అలాంటి వాడు చూపు పోయినా ప్రమాదమే. అందుకు కొంతమంది మెచ్చుకుంటూ చూసినా ప్రమాదమే, నొచ్చుకుంటూ చూసినా ప్రమాదమే. అందుకు మనం వద్దన్నా ఇంకోటి చూపు నుంచి మనం ఎక్కడ కాపాడుకోగలం? నాకు దిష్టి తగులుతుందని ఇంట్లో తాళం వేసి కూర్చుంటామో చెప్పండి? తప్పదు. అందుకు ఈ దృష్టి దోషాల నుంచి బయట పెట్టడానికై ఆ తల్లి మరొక మంత్రదేవతను రెడీ చేసి పెట్టిందండి. ఇక్కడ ఈ పేర్లను గుర్తుపెట్టుకోండి చాలు. ఈ పేర్లతో ఉన్న తల్లులు నమస్కరించి లలితాదేవిని తలుచుకోండి. ఎందుకంటే వీళ్ళందరూ అమ్మ ఆగ్రహిస్తేగానే రారు, గుర్తుపెట్టుకోండి. నకులీదేవి రామమ్మ రామమ్మ అంటే లలితమ్మ చెప్పిందా అని అడుగుతారు. అదే లలితా భక్తులకే వీళ్ళ రక్షణ కనుక అమ్మ శ్రీమాత అని ఈ నకులీదేవిని తలంచుకోండి చాలు. నకులీ సరస్వత్యై నమః చాలు. రెండవది చూపులని నుంచి మనకు కాపాడేది అంటే దిష్టిల్ని పోగొట్టేటువంటి తల్లి, అదో మహామంత్రం ఉన్నది. ఆ తల్లి పేరు, ఆ యుద్ధం రేపు చూద్దాం మనం. ఈ రోజు వచ్చినటువంటి దేవతలు సంపత్కరి, అశ్వారూఢ, నకులి సరస్వతి, ఈ ముగ్గురిని మనం నమస్కారం చేసుకుంటూ ముందు వర్ణించుకున్నటువంటి గేయ చక్రం, కిరిచక్రం, అందులో ఉన్న దేవతలు, ధాతు దేవతలు, ధాతునాథులు, వీళ్ళందరినీ అష్టభైరవులు, వాళ్ళందరినీ మనం స్మరించుకుని ఆ మధ్యలో శ్రీచక్ర సింహాసనంపై కూర్చున్న శ్రీ లలితా మహారాణికి జయ జయధ్వానాలు పలుకుతూ శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, ఆ లలితా పరమేశ్వరికి మంగళ నీరాజనం సమర్పించుకుందాం. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.